గత కొన్ని రోజులుగా మన ఛానల్లో ఒక కామెంట్ అయితే మీకు చూడడానికి చాలా కనిపిస్తుంది కావచ్చు. అదేంటిదంటే తేజగాడు ఎందుకు వస్తలేడు, తేజాని వీడియోలకు ఎందుకు చూపిస్తలేరు, తీసేసి లేకపోతే వాడే వస్తలేడా, ఏమైంది అని చెప్పేసి చాలా కామెంట్లు చేస్తారు. వాడు వచ్చినప్పుడేమో ఛాలెంజ్లలో అక్కడిక్కడ ఉన్నప్పుడేమో వాడిని తీసేయర్రి, వాడిని చూస్తే వీడియో చూడబోతలేదు, ఏదైనా ఛాలెంజ్లలో బాగా ఇరిటేట్ చేస్తుండు, వాడిని పక్క నిలబెట్టరు, వీడియో వెనుక పెట్టరు అని చెప్పేసి అట్లా కామెంట్లు చేశారు. రానప్పుడు మళ్ళీ మీరే కామెంట్లు చేస్తారు, వస్తలేడు, కనబడతలేడు, ఉన్న వీడియో వాళ్ళు కనబడతలేడు అని చెప్పేసి. యాక్చువల్గా మీకు ఒక 2-3 బ్లాగ్లలో కనిపించచ్చు వాడు, ఎందుకంటే స్పెషల్గా అవి ఆ బ్లాగ్స్ కోసం మనం పిలిచినాం కాబట్టి ఆ బ్లాగ్లలో కనబడ్డాడు. అవి తప్ప వాడు చక్కగా రాక ఏనాడు చక్కగా రాలేవాడు, చక్కగా రాక ఏంది వాడు వస్తున్న నెల నుంచి ఏనాడు చక్కగా రాలేదు. ఈ నెల చక్కగా వచ్చిండు, ఈ నెల టైంకి వచ్చిండు అన్నట్టు ఏదీ లేదు. సో దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా చెప్తారు, వానికి సంబంధించిన సిచ్యువేషన్ ఏంది, వాని గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ హోమ్ టూర్ చూసినారు కదా, హోమ్ టూర్లోనే వాని గురించి అర్థమైపోవచ్చు. అంటే వాని ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంది, వాని సిచ్యువేషన్ ఏంది, వాడు ఏ సిచ్యువేషన్లో వచ్చి మన దగ్గర పని చేసుకుంటుండు, అదంతా మీరు వాళ్ళ హోమ్ టూర్లోనే చూసిరు ఆల్రెడీ. కాకపోతే వాడు ఈ మధ్యలో ఇంతగానం గ్యాబు ఎందుకు, వాడు కనబడకపోవడం ఎందుకు, వాడు అసలు ఛానల్ ఉన్నాడా, లేకపోతే ఉండి కనబడతలేడా, లేకపోతే మొత్తానికి లేడా, వాళ్ళు లేక ఏదో ఒక వీడియో కోసం తీసుకొస్తారా, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ఈ టాపిక్ గురించి మాట్లాడబోయే ముందు అయితే ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆ క్లియరెన్స్ ఇద్దామని చెప్పేసి వీడియో చేసిన, ఎందుకంటే చాలామంది నెగిటివ్ వెళ్ళిపోతుంది, మీరే తీసేసారేమో అని ఫ్యామిలీ సిచ్యువేషన్కి అట్లా ఉన్నాక కూడా ఇట్లా తీసుడు కరెక్ట్ కాదు, ఆ విధంగా కూడా కామెంట్లు వస్తున్నాయి. సో దానికి సంబంధించి రెస్పాండ్ కావాలి కాబట్టి మీకు ఒక క్లియరెన్స్ అయితే ఇస్తున్నా. లాస్ట్కి వాంతుడు కూడా మాట్లాడిపిస్తా, వాడు అసలు ఏ సిచ్యువేషన్లో మన దగ్గరికి వచ్చిండు, ఏ సిచ్యువేషన్ మన దగ్గర సర్వైవ్ అయ్యిండు, ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో వాడు మన దగ్గరికి వస్తలేడు, అవన్నీ డీటెయిల్గా ఇప్పుడు మీకు తెలుస్తాయి. సో ఒక్కొక్క దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు మన జర్నీ గురించి మాట్లాడుకుందాం. తేజగాడు అనేది మన దగ్గరికి ఎట్లా వచ్చిండు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా వాడు ఫస్ట్ మా దగ్గరికి ఏ సిచ్యువేషన్లో వచ్చిండు అంటే, సిద్దిపేట మా దగ్గర నుంచి వెళ్ళి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 6 కిలోమీటర్ల దూరానికి మాకు ఆటో ఛార్జ్ వచ్చేసి 20 రూపీస్ అవుతాయి. ఆ 20 రూపీస్ కూడా వానికి లేక వాడు నడుచుకుంటూ వచ్చిండు సిద్దిపేట నుంచి వెళ్ళి. మా దగ్గరికి రాలే, పర్టికులర్గా వేరే ఛానల్ దగ్గర వేయండు. వాళ్ళు వద్దు అని అక్కడ ఇగ్నోర్ చేస్తే మా దగ్గర ఒక చిన్న రాయి నీకు వచ్చిండు, అట్లా మన దగ్గరికి రీచ్ అయినాడు. ఆ రాయి వేసే వరకల్లా మన దగ్గర తలిగింది, మన దగ్గర ఉన్నాడు. ఇక ఆ రోజు వాడు వచ్చిన సిచ్యువేషన్ ఎట్లుండే అంటే, సగం తెగిపోయిన చెప్పులు, ఇంకొక సైడ్ మడమల కింద అరిగిపోయిన ఆ చెప్పులు వేసుకొని, మాసిపోయిన బట్టలు వేసుకొని ఒక రకంగా వచ్చిండాడు. ఇక మళ్ళీ వాడు వచ్చిన తర్వాత చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, అన్న సిద్దిపేట నుంచి నడుచుకుని వచ్చిన మిమ్మల్ని కలవనీకి అని ఆ మాట చెప్పిండు. వాడు పర్టికులర్గా వేరే ఛానల్ దగ్గర పోయి అక్కడ రిజెక్ట్ చేసి ఇక్కడికి వచ్చిండు అనే మాట ముందుగా చెప్పుంటే మేబీ నేను తీసుకోకపోతుంటే కావచ్చు. ఆ తర్వాత చెప్పిండు మాకు, తర్వాత తెలిసింది ఆ ముచ్చట. సో వాడు ఏం చెప్పిందంటే, మా దగ్గరకు వచ్చి ఇట్లా సిద్దిపేట నుంచి వచ్చినాను, నడుచుకుంటూ వచ్చినా, మీ దగ్గర పని చేస్తా, ఏ పని ఉన్నా చేస్తా, ఏం చెప్పినా చేస్తా. స్టార్టింగ్లో అట్టే ఉండదు, ఉడుకు రక్తం ఉండదు అన్నాడు. ఏ పని చెప్పినా చేస్తాను, ఏం చేయమంటే చేస్తా అంటారు. సో అదే సిచ్యువేషన్తో వచ్చిన్నాడు. సరేది అని చెప్పేసి అనుకున్నాను నేను, ఎందుకంటే అప్పుడు ఎవరో ఉన్నామంటే నేను, కూరగాడు, డింపిగాడు, శేఖర్ గాడు, నలుగురమే ఉన్నాం అనుకుంటా. సో టీంలా ఇక మనకి ఎట్లా మెంబర్స్ కూడా కావాలి కదా అని చెప్పేసి ఆ రోజు మనం తీసుకున్నాం, 5 మెంబర్స్ అవుతామని చెప్పేసి. వెల్డింగ్ కొద్ది వస్తుంది అని చెప్పిండు. నేను ఆ పర్పస్లో కూడా తీసుకున్నా. మనం ఎట్లా అప్గ్రేడ్ చేస్తున్నాం కదా, ఆ టైంలో వెల్డింగ్ మిషన్ కూడా వచ్చింది, కరెంట్ వస్తుంది, ఇక వెల్డింగ్ కూడా చేస్తే మనకు కొంచెం యూజ్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి అడిగిన. అవనికి ఏమేమి వచ్చినా అంటే, కొద్దిగా వెల్డింగ్ వస్తుంది, కొద్దిగా బైక్ మెకానిక్ వస్తుంది అన్నాడు. తర్వాత ఇక నువ్వు ఏ పని చెప్పినా చేస్తా అన్నాడు, నువ్వు ఏం చెప్పినా చేస్తా అన్నాడు. ఇక ఏదంటే ఇక ఓవరాల్ అప్పుడు ఇక్కడ అనుకోని బొర్రా అంటే కూడా బొరుతారు ఇక ఆ సిచ్యువేషన్ అన్నట్టు. అప్పుడు ఇక సరే తీరా అని చెప్పేసి ఇక అప్పుడు శేఖర్ గారిని సిద్దిపేట పని ఉంటే వాని బండి మీద ఎక్కించి సిద్దిపేట పంపించినామని, ఇక మళ్ళీ నడుచుకుంటూ పోతాడేమో అని చెప్పేసి తోలిచ్చిన. తర్వాత వాడిని 2-3 రోజులకు ఫోన్ చేసినా, వాడు వచ్చిండు. అదే ప్రాసెస్లో ఇక ఆ రోజు వాడు వెళ్ళిపోగానే ఇక్కడ నుంచి వస్తుంటే, ఇక్కడ అంటే మన వర్క్షాప్కి రోడ్ ఎక్కడానికి మధ్యలో మనోంది బర్ల షెడ్ ఉంటుంది, అక్కడ మనోడు ఉంటాడు అన్నట్టు. ఒకడు వాడు పిలిచిండు, బాగా ఇట్లా ఒకడు వచ్చిండే నల్లగా ఉన్నాడు పిల్లగాడు, మీ స్టూడియో గురించి అడిగిండు అంటే, అవురా వచ్చి కలిసిండు, వస్తాడాట ఇట్లా సంగతి అంటే వాడు చెప్పిండాడు, తీసుకోవాలి బావా, మనం లేని వాళ్ళని చూడాలి, ఎట్లా ఉన్న వాళ్ళని. నా దగ్గర ఏమున్నది, ఉన్న చూడండి, లేని వాళ్ళని చూడండి, ఆ పరిస్థితి కూడా అంతే ఉన్నది. సరే ఇక మూవ్ ఆన్ అవుదామని చెప్పేసి ఇక తీసుకున్న తీరా అని చెప్పాను నేను వాని కూడా. అంటే వాడు కూడా రిఫరెన్స్ ఇచ్చిన అటు ఆంతడు కూడా మాట్లాడిపోతాం. మీరు ఫస్ట్ వాంతడు ఏం కన్వర్సేషన్ అయిందో ఒకసారి క్లిప్ చూడరు. సో ఫైనల్గా తేజగాడు మన దగ్గరికి వచ్చే ఫస్ట్ రోజు ఫస్ట్ మీట్ అయింది ఈయన. ఇక్కడ నుంచి ఇదే తవ్వ అనమాట. ఈ తవ్వ నుంచి ఇట్లా పోతుంటే వాడు ఏం అడిగినరా ఫస్ట్ నిన్ను, అన్న ఏమైనా పని ఉందా అని అడిగిండు. ఎక్కడి నుంచి వచ్చినావు అంటే సిబ్బంది నుంచి వచ్చినా అన్నాడు. సిబ్బంది నుంచి వచ్చి ఎట్లా వచ్చినావు అంటే నడుచుకుంటూ వచ్చినా అన్నాడు. చిన్నపోయిన చెప్పులు ఉన్నాయి, వేరే రకంగా వచ్చింది. ఇక మన నాగరి పని చేస్తావా అన్న, ఏం పని అంటే బరకలు అని చెప్పిన. ఏం కాదు, అదో పని, అదొక పని గట్టి.
10,000 ఇస్తే మరి ఉంటావా అన్న ఉండ మనతో కాదు ఆల్రెడీ వాళ్ళు చేసి వచ్చినా అన్నాడు. అలా మంచిగా క్యాంపింగ్ చేస్తారు, కుకింగ్ వీడియో చేస్తారు, అక్కడ తినొచ్చు అన్నాడా? అట్లానే ఏమో లేవనా గీడ వర్క్ దొరుకుతుందేమో అని వచ్చినా అన్నాడు. అయితే పవన్ దగ్గర కొత్త న్యూ పెట్టిండు, మరి వెళ్తావా అంటే పోయి చూస్తాను అన్నాడు. సరే ఇట్లా తోడు ఆడు ఉంటుందని చెప్పిన ఆడికి వచ్చి నీ దగ్గరకు వచ్చింది. నేను పోతుంటే నాతో ఏమన్నావు ఆ రోజు? లేనోళ్ళం కూడా చూసుకోలేవా, పెట్టుకో, ఏం లేనట్టున్నాడు, అవతారం జర వేరే రకంగా ఉన్నది, ఇంట్లో పరిస్థితి బాగాలేనట్టున్నాయి అని చెప్పిన. నువ్వు చెప్పినావా? నాకు తీసుకున్నా. 9:30 రారా అన్న, ఒకటే రోజు వచ్చిండాడు. రోజు 10:30, 11కి వస్తుండే. ఇప్పుడు రాక చక్క రాక దగ్గర 2 నెలలు అవుతుంది. ఏం చేద్దాం రా? ఆ సిచ్యువేషన్ అప్పుడు చూస్తే ఎట్లా వచ్చిండు, ఇప్పుడు అట్లా లేడు. మరి ఇప్పుడు వాడు అట్లా కాదు, పని ఒకటే కాకుండా మన సిగ్గి ఉంటుంది చూసిన ఫుడ్ డెలివరీలో ఫుడ్ డెలివరీ బుక్ చేసుకుంటే ఇస్తారు చూసిన, అలా చేస్తుండు. ఈడ పని అయ్యే పని ఆపి మరి అన్న నేను పోతున్నా, ఇంటికి పోతున్నా, వేరే పని చెప్పి అడిగి వేరే పని చేస్తున్నా. సరే ఇప్పుడు నేను తీసుకోలేరు అవన్నీ, నీతానే బర్లకాడ ఉంచుకున్నావు, నెల 10,000 ఇస్తాను. వాడిని కరెక్ట్ పాల గిడ కొట్టుకొచ్చే టైం వరకు నీ ఎగ్గొడుతుండు, పోతాడు. ఒకరోజు వస్తలేడు, నీకు తర్వాత తెలిసింది వాడు ఇంకో పని చేస్తాడు నీ దగ్గర వండుకుంటున్నాను. నువ్వేం చేస్తావు రా? మనతో కానప్పుడు మనం తీసేసుకుంటాం, ఇట్లా పరిస్థితి బాగాలేనప్పుడు పోతే ఏం కాదు కానీ ఇంకో పని చేసుకుంటాం. ఎగ్గొట్టిపోయి ఇంకో పని చేస్తాడు కదా, చేసుకుని అది కూడా చెప్పిన. ఒక నెల రోజులు ఆ పని చేసుకోరా, మరి అక్కడ కలవపోయి రా అని. లేదు, ఇది కావాలి అది కావాలి, వస్తా అట్లుంది పరిస్థితి. ఇది గాయస్ మీ దగ్గర వాడు వచ్చిన ఫస్ట్ రోజు జరిగిన ముచ్చట విన్నారు కదా. ఇప్పుడు మనం ఫర్దర్ ముచ్చటకి వెళ్ళిపోదాం. మేము సో చూసారు కదా, ఇదే కన్వర్సేషన్ అయితే అలా జరిగింది అనమాట ఆ రోజు. ఇంతమంది వాడు చెప్పిందే డీటెయిల్గా ఇప్పుడు మీరు వాని దగ్గర జరిగిన కన్వర్సేషన్. వాడు ఏమన్నాడంటే లాస్ట్కి వస్తే, ఒకవేళ మా బావలు తీసుకోకున్నా సరే నా దగ్గర బర్రగాయనికనరా, నెలకు 10,000 అన్న అట్లా ఇస్తా, నేను చూసుకుంటా అన్నాడు. ఎందుకంటే మన సిచ్యువేషన్ అట్లా వచ్చిండు. వాడు వచ్చుడు కూడా, ఆ బట్టలు, ఆ చెప్పులు, ఆ నడుచుకుంటూ వచ్చుడు అంతా చూసి వాడు కూడా కరిగిపోయి నాకు రికమెండేషన్ చేసిండు. ఒకవేళ నా దగ్గర కలవకపోతే వాని దగ్గర కూడా ఉంచుకుందామన్న ప్లాన్ చేసిండాడు. సో లాస్ట్కి వస్తే నేను ఉండండి అనే వరకు మన దగ్గర సెట్ అయిపోయాడు. చెప్పిన వానికి మంచిగానే, అరే గిట్ల ఉంటుందిరా పని, కొద్దిగా 9:30 అంటే 9:30కి రావాలి, 9:30 నుంచి వెళ్ళి షూట్ స్టార్ట్ అవుతుంది, మనం 10 వరకు చదువుకొని 5 చేసి 10కి షూట్ స్టార్ట్ అవుతుంది. ఇక నైట్ ఏ టైం అని ఉండొచ్చు అంటే సరే అన్నాడు. అది తెల్లారి ఒకసారి 9:30కి వచ్చిండు. అప్పటి నుంచి ఈ రోజు వరకు వాడు ఏనాడు 9:30 రాలే, ఏనాడు 9:30 రాలే. 10 కావచ్చు, 10:30 కావచ్చు, 11 కావచ్చు. మనం తీసుకొని ఇంకా మెయిన్ రీజన్ ఏంటిది అంటే, వాడు సిద్దిపేట ఉంటాడు, వానికి ఇంకో పని ఉండదు, వ్యవసాయం ఉండదు, ఏమన్నా అయినా ఇంట్లో సిచ్యువేషన్ చూసుకొని వాళ్ళ అన్న ఉన్నాడు, ఎనీ టైం ఇంటికాడ అవైలబుల్గా ఉంటాడు, వీనికి ఏం పని ఉండదు, మనకు కరెక్ట్ టైంకి అవైలబుల్గా ఉంటాడు, నైట్ ఏ లేట్ అయినా ఏం కాదని చెప్పేసి అదే పర్పస్లో నేను తీసుకున్నా. కాకపోతే వాడు ఏనాడు నాకు 9:30కి రాలే. ఇంకా కొత్తగా ఏమైందంటే ఈ మధ్యలో ఇంకా సాయంత్రం 4-4:30 అయిందంటే కథం. ఇక మీరు గమనించారు కావచ్చు, ట్రాన్స్పరెంట్ హౌస్లో కావచ్చు, వాడు స్టార్టింగ్ ఎట్టుంటుండే నెల రోజులు, ఈ గడిచిన వాడు ఒక నెల కింద వీడియోలు చూడరు మీరు, వాడు ఉన్న వీడియోలు మొత్తం ఇక్కడ దయ్యం పట్టినట్టు, పిల్లి పట్టిన కోడలే, సాయంత్రం కాగానే కథం. దీనికి ఒక పెద్ద రీజన్ ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఎందుకట్లా ఉన్నాడు అని. అదే ఆ రోజు కూడా చికెన్ లాలిపాప్ ఆ రోజు కూడా సాయంత్రం అయిందా, చీకటి పడద్దు, 4-4:30 అయిందంటే స్టార్ట్ అన్న. ఆ రోజు ఆఫ్ ద కెమెరా ఏంటంటే పాట వాడరా అంటే వాడు ఎంతసేపు సతాయించిందంటే దగ్గర ఒక అర్ధ సేపు సతాయించు. ఎందుకంటే బతికని ఆ రోజు లాలీపాప్ల దాంట్లో కూడా దేంట్లో పర్ఫార్మెన్స్ లేదు కాదు, ఏమున్నా ఫస్ట్ నెలన్నరనే. ఎందుకంటే అప్పుడు గరం ఉడుకు రక్తం వచ్చినాడు వాడు. ఆ ఫస్ట్ 10-15 రోజులు అన్న బాండ్ రాసుకుంటలేవేందన్నా, 5 ఏళ్ళకి రాసుకో అన్న, 5 ఏళ్ళకి రాసుకో. వానికి ఇప్పటికి బాండ్ రాలే, నేను బాండ్ లేనే దానికి. 5 ఏళ్ళకి రాసుకో అన్న, 6 ఏళ్ళకి రాసుకో అన్న, అట్లుంటది. ఎందుకంటే అప్పుడు గరం ఇక్కడ మంచిగా ఉంది, వీడియోలో ఏం కనబడుతుందో ఏమో, మంచిగా అటు పోతురు క్యాంపింగ్ చేస్తారు, వండుక తింటారు, మస్తున్నారా, తిరుగుడేమన్నా తినుడేమన్నా అనేది కనబడతాయి. దాని బిహైండ్ ఎవరికి కనబడదు, అది ఇక్కడికి వచ్చినాక కనబడుతుంది. అందుకే ఇప్పటికి మన దగ్గర వెళ్ళిపోయిన ఒక 4-5 ఎవరైనా కావచ్చు, ఒక 2 రోజులు ఉన్నలా, నెల రోజులు ఉన్నలా, 15 రోజులు ఉన్నలా, అది రియలైజేషన్ అయిపోతున్నాడు దాని మధ్యలో. అరే ఈడేం లేదురా, ఈడుంటే కథమేరా. నెల దాటి ఎవడు ఉంటాడో వాడు ఉంటాడు. ఇక వీడు నెల దాటినాడు అంటే వీడు ఉంటాడు, ఓకే. వీడు నెల దాటినాడు అంటే వీడు ఉంటాడు. నెల దాటినోడు ఉన్నట్టే వాడు. ఫస్ట్ ఒక టైం పీరియడ్ ఇస్తాను ఎవరికైనా, నేను రాగానే ఉండురు అని చెప్పేసి నేను కట్టేసుకొని ఎవరికి బాండ్ రాసుకొని, ఎవరికైనా సరే 15 రోజులు ఉండు, నెల రోజులు ఉండు అని చెప్పేసి అని చెప్తాను. నెల రోజుల తర్వాత ఎట్లుందిరా అని అడుగుతా, నచ్చిందా ఓకే ఉంటా. సో అంతేగాని నేను రాగానే దొరకబట్టుకున్నట్టు నేను ఎవరిని ఉంచుకున్నట్లా. సో అదే పర్పస్లా నెల రోజులు చేసిన వాళ్ళు, 15 రోజులు చేసిన వాళ్ళు, 2 రోజులు చేసిన వాళ్ళు కూడా మన దగ్గరికి వెళ్ళిపోయారు, ఓకే. అసలు వాళ్ళు ఒకవేళ దొరకబట్టుకుని ఉన్నావానికి మనసు ఉండదు ఇక్కడ చేయాలని చెప్పేసి. సో అట్లా అని చెప్పేసి నేను తేజ గాని చూస్తా ఉన్నా. దగ్గర 8 నెలలు అవుతుందా, 6 నెలలు అవుతుందా, 7 నెలలు అవుతుందా, ప్రతి నెల ఈ నెల చూద్దాం, ఈ నెలన్నా మారుతాడేమో, ఏ నెల చూసినా వానికి అదే పరిస్థితి. ఏనాడు టైంకి రాడు, సాయంత్రం కాగానే ఆగలేదు.
నాకు ఈ కంటెంట్ చూడాలన్నా, వీడియోలు తీయాలన్నా, ఎడిట్ అయ్యే షెడ్యూల్ చూసుకోవాలన్నా, సామాన్ తీసుకురావాలన్నా, వీళ్ళని మేనేజ్ చేయాలన్నా, పని చేయాలన్నా, ఇవన్నీ టెన్షన్ సోదికి అయితే వాందో టెన్షన్. అంతా రెడీ అయిపోయిన తర్వాత రాకపోవడు, వాడు రాక కూడా 2-3 సార్లు వీడియోలు ఆగిపోయినాయి. వాడు రాత్రి వండాడట, వీడిని అడిగితే తీపిలో తిరగబోతాడట అటు వీడు దోస్తాలతోటి అటు ఇటు 11-12 దాకా తిరగబోతాడట. 1-2 వచ్చి వంటాడట. పొద్దుగాలు లేవాడు. పొద్దుగాలు లేవక నేను 10కి ఫోన్ చేసిన ఏమైనా రాలే వస్తున్నా 10కి 10:30కో 11కి వస్తాడు. ఇక మెల్ల వన్ టైమింగ్ 9:30, 11, 10:30 ఇదే టైం ఇక వచ్చాడు. అంత ముంచి రాలే. ఇంకా అవసరం కూడా 12కి వచ్చిన రోజులు ఉన్నాయి, మధ్యాహ్నం 3కి 2కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. పని చేయడా అంటే పని చేస్తాడు మంచిగా, హార్డ్ వర్క్ పరంగా ఓకే. ఏదైనా వీడియోలో లాగ్ వల్ల మీరు చూస్తారు కావచ్చు, ఏదైనా మోసుడు ఇది హార్డ్ వర్క్ ఓకే. నేను పని పరంగా అంటలేను, పని పరంగా ఓకే. ఇక రాకపోవడు, ఫోన్ చేసి రీజన్లు ఎప్పుడు గవి నాకు అది నచ్చలేదు. మళ్ళీ వీడియోలలో కూడా పర్ఫార్మెన్స్ లేదు. ఒకవేళ వాడు ఛానల్ ఉన్నా రేపు బ్యాక్ ఎండ్ ఉంటాడు. ఇక బ్యాక్ ఎండ్ కెమెరా బ్యాక్ ఎండ్ దీనికి ఇక వీడియో ముంగట అంత పర్ఫార్మెన్స్ ఇస్తలేడు. మీరు ఆల్రెడీ చూసారు కావచ్చు. ఇస్తాడు ఓకే, మంచిగా ఉంటాడు అనిపిస్తే చూద్దాం. సో ఇదే విధంగా జరుగుతున్న ప్రాసెస్లో వాడు ఒకసారి మధ్యలో 4-5 రోజులు రాలేదు. అసలు నేను కథ ఏంది ఏం కథ అని చెప్పేసి ఒక చిన్న అబ్జర్వేషన్ అయితే పెట్టినాం వాని మీద. దానివల్ల మాకు తెలిసింది ఏంటిది అంటే, ఆ 2-3 రోజులు ఎందుకు తప్పించిండంటే, ఒకరోజు ఒక ముచ్చడి చెప్పిపోయినాడు. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ హాస్పిటల్ ఉందట అన్న అని ఆగమాగం ఉరికిండు మధ్యాహ్నం. ఆ రోజు చనిపోయిందని మళ్ళీ ఫోన్ చేసిండు. అటే ఉన్నాడు. తెల్లారి రాలేదు, తెల్లారి రాలేదు. ఆ తెల్లారి మళ్ళీ ఫోన్ చేస్తేనే వచ్చిండు. అలా అయినా 2-3 రోజులు రాలేదు. మరి ఏంద్రా కథ గిట్ల ఉంది అని చెప్పేసి మేము ఆల్రెడీ వాని మీద అంత ముందుకే వాని మీద అబ్జర్వేషన్ పెట్టినాం. అంత ముందుకే మా దగ్గర కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. అది ఏంటిది అని చెప్పేసి తెలిస్తే, వాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక లేకపోతే ఇక్కడ రాని రోజు వాడు జొమాటో స్విగ్గీలు కొడుతున్నాడ. అది మన మెచ్యూరిటీ లెవెల్. అంటే ఇక్కడ ఆ రోజు రాకున్నా అక్కడ ఆ డే శాలరీ కట్ అయినా సరే బయట పని చేసుకుంటాడు అన్నట్టు. అంటే ఇక్కడ ₹1 రాకున్నా సరే బయట నాకు చారణ వస్తుంది అలా అన్నట్టు ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇంకా ఆయన ఏం చెప్పిండంటే, ఆయనకు జొమాటోలో కొట్టిండట, ఇంకొక ఆయనకు స్విగ్గీలో కొట్టిండట. ఇంకా వేరే వాళ్ళు కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మస్తు మంది మెసేజ్ చేశారు. అంతేందుకు మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో కింద కామెంట్లు చేస్తారు, ఈడ కనబడ్డాడు ఆడ కనబడ్డాడు అనుకుంటా. సో అవన్నీ చూసిన తర్వాతనే మేము వాని మీద ఫోకస్ పెట్టినాం. వాడు ఏం చెప్తున్నా అనేది మనకు తెలిసిందనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి ఏదో పని ఉందని చెప్పిపోవడు, తెల్లని దాకా 12-1 దాకా జొమాటో స్విగ్గీలు కొట్టుడు, పొద్దుగాలే ఏడొచ్చాడు మళ్ళీ 10:30కు 11కి అట్లా వచ్చాడు. ఇక వీడికి వచ్చిన తర్వాత మధ్య తెలంగాణ వండబోయే వరకల్లా వీడియోలలో మొత్తం మధ్యగా కనబడతాడు. ఎటువంటి యాక్టివిటీ లేదు, ఏ ఫన్ లేదు. సో ఇంకొక ఆయనతో కూడా మీకు కాల్ చేసి వినిపిస్తాం. ఇన్నోర్రి మాకు తెలిసిన ఆయన కాదనుకున్నావు కదా, ఈయనే ఉన్నాడు, మీకు చూపిస్తాం ఇప్పుడు వీడియోలో. పక్కన కూర్చున్నాడు. అవన్నీ. హలో అన్నా, నేను తెలుగు కూర చెప్పు కూర ఏడున్నావే? లోకల్ ఇది మనోడు ఒకసారి నాకు నువ్వు ఫోన్ చేసినావు చూసినావు మధ్యలో ఇట్లా తేజగాడు కనబడ్డాడు అని. ఏడ కనబడ్డాడు నీకు? ఏ రకంగా కనబడ్డాడు? డెలివరీ బాయ్ స్విగ్గీ స్విగ్గీ కన్ఫర్మా? అందుకే డౌట్ వచ్చే ఫోన్ చేసిన. మనోడే ఛానల్ కొత్తలేడా ఇట్లా చెప్తుండేందని ఫోన్ చేసిన. అవునా? కన్ఫర్మేగా? పక్క కన్ఫర్మేగా? పక్క కన్ఫర్మ్. అంటే ఆర్డర్ అంటే నువ్వు ఆర్డర్ పెట్టినావా లేదా నన్ను చూసినావు ఎట్లా? నేనే ఆర్డర్ పెట్టినా. నీకే వచ్చి ఇచ్చిండు పోయి నాకే వచ్చి ఇచ్చాడు. సరే సరే. ఏమన్నా అడిగినాడు? ఏమన్నా అడిగినావు? నువ్వేమన్నా అడిగినావా? అడుగుతూ ఉరుకుడే ఆర్డర్ ఇచ్చి. అంతేనా? సరే సరే అన్న. సరే నేను మళ్ళీ చేస్తానులే. సరే. అడుగుతూ ఉరికిండట. అన్ననే కూర చెప్పు. కూర ఏం కూర? నాకు నవ్వుతుంది ఫోన్ చెప్తే. సో మొత్తానికి అయితే మీకు కన్ఫర్మేషన్ అయిపోయింది కావచ్చు. ఇవే కాకుండా మరి కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర. ఆ ఫోటోలు కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడరి. వాడు టైసన్ గారికి ఏమో కనబడితే ఒకసారి ఏమో నార్మల్గా కనబడ్డాడు, 2 సార్లు కనబడ్డాడు కదా, 2 సార్లు పార్సల్తోటే ఉన్నాడా, 2 సార్లు మనకి పార్సల్తోటే కనబడ్డాడు. అవి కూడా మీకు స్క్రీన్ మీద ఫోటోలు ఇస్తాను చూడరి. వాడు ఎంత అంటే వాని ఏజ్ ఎంత, వాని ఎక్స్పీరియన్స్ ఎంత, జింగిడి ఆడు దొరకనేమో అనుకుంటాడు. వీళ్ళకి ఏమెరకతి అనుకుంటాడు. పిల్లి పాలు తాగుతా చూడ కళ్ళు మూసుకొని. జూలై సినిమాలో చెప్తాడు అప్పుడే దొరుకుతాడు, ఏదో ఒకటి చేస్తాడు అప్పుడే దొరుకుతాడు. స్పెషాలిటీ అంది. సో ఇట్లా అవుతుంది అన్నమాట సిచ్యువేషన్. మరిగా ఇప్పటిదాకా ఇట్లా జరుగుతుంది. వాడు ఇక్కడికి సాయంత్రం తొందరగా ఉరుకుడు, ఇక్కడికి రాకపోవడు, ఏదో సమాధానం చెప్పిపోవడు, వాళ్ళ మమ్మీతో ఫోన్ చేపించుడు, ఇవన్నీ దానికోసమే.
వాళ్ళ అమ్మ కూడా ఈవెన్ నేను వద్దన్నా కూడా వాడు జొమాటో కొడతాడు బిడ్డ, తెల్లం దాకా గిన్నెడి దాకా వస్తాడు, గన్నిడి దాకా వస్తాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా అన్నది. మరి అవన్నీ ప్రూఫ్లు పెట్టాల్సిన అవసరం లేదు. అలా నా దగ్గర కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, నేను మాట్లాడిన ప్రతి కాల్ రికార్డ్ అవుతుంది, అది కావాలంటే పెట్టచ్చు. కానీ చూద్దాం ఇక మరి ఇవన్నీ ఇక నెగిటివ్ వేద్దాం అన్నట్టు ఏం కాదు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ గురించి చెప్తున్నా. రీసెంట్ గా ఉందా మొన్న మనం గ్రౌండ్ లో ఎత్తున్నాం వర్క్ ఏదో రీసెంట్ గా వచ్చింది. ఆ రోజు లోపలికి పోయి ఏదో ఇమ్మన్నాం, నేను బయటకి ఎందుకో పోయినా, మన గేరే పక్క పెట్టే పోయినా. అట్లా పోయేసరికి వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు, నువ్వు చెప్పు, నేను చెప్తుంటలేడు అన్న, నువ్వు చెప్పు. నాకు వినొస్తుంది, ఫోన్ మాట్లాడుతుండు, మాట్లాడి నీకు వచ్చిస్తుండు చూసిన ఫోను, చెప్పు అని బతిమలాడుతుండు వాళ్ళ అమ్మని. అట్లుంటుంది అని కథ మరిగా. సో ఇదంతా చూసారు కదా ఆల్రెడీ, ఇదంతా ఫ్లాష్ బ్యాక్ అయితే మీకు అర్థమైపోయింది. వాడు ఈయనే ఉన్నాడు, దా ఇప్పుడు కాదు మొన్న యాప్ లో చూస్తే మధ్యలో అందగాని అందగారా గుండు కదా. అరే నీ మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్పరా, ఇప్పటిదాకా నేను చెప్పింది ఏదైనా అవద్దమా అని నిజాలేరా? ఏదన్నా ఒకటి కలిపి చేతేసుకొని చెప్పు, ఏదైనా నేను కల్పించి చెప్పింది ఏం లేదుగా. 9:30 అంటే 9:30కి ఎందుకు రావురా? నైట్ 1 ఎందుకు అవుతుంది? సిగ్గి కొడుతుంది అంతేగా. బలవంతంగా ఒప్పించినట్టున్నది. ఎట్లున్నదంటే బలిమిటికి రారా ఇవాళ రారా అంటే పెట్రోల్ పైసలు లేవన్నా, పెట్రోల్ పైసలు కొడితే వస్తా. ఇదేగా సిచ్యువేషన్. మీకు తెలియదు, ఇప్పుడు కూడా వీడియో గురించి పిలిచినాము, అందరు అడుగుతున్నాను. ఈ వీడియో కోసం కూడా పిలిచినాము. అన్న పెట్రోల్ పైసలు లేవన్నాడు, కొట్టినా అన్న పోసుకొని వచ్చి ఇప్పుడే ప్రజెంట్ ఇప్పుడు నేను జేబులో చూసినా కానీ 10 రూపాయలు ఉండే. మళ్ళీ వచ్చి పని చేసుకోరా అంటే పని చేసుకోడు. ఏమైనా పడ్డా ఏమైనా సిచ్యువేషన్ వచ్చినా ఏం జరిగినా చేతులు రూపాయి ఉండదు. ఎగ్గొట్టుడే ఎంతగానో సంపాదించినవరా? 2 నెలలు అవుతుంది నువ్వు ఒకటి నీ ఫోన్ ఇదా. మీకు స్క్రీన్ షాట్లు కూడా చూపిస్తాం అవి నా అకౌంట్లు. డిలీట్ చేసిండు, పోయినాయా? యాప్ డిలీట్ చేసిన అసలు ముచ్చట స్కిప్ అయిపోయింది. వీడ మధ్యలో వస్తలేడు, మాకు మొత్తం లీక్ అయిపోయింది. వీడు స్విగ్గీ జొమాటో కొడుతున్నాను చెప్పేసి నేను హైప్ అయిపోయినా. వద్దురా, వీని వల్ల ఇంకో నాశనం అయిపోతాడు. వీడు ఇక్కడ నుంచి తొందరగా పోతుండు. వీడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం వీడున్నాడు 9:30 అంటే 9:30కి వస్తారు. వాడు ఉన్నది ఏదో చదువుకుంటారు, పని చేసుకుంటా ఉంటారు. వేరే ఉన్న 10-10:30కి వస్తాడు. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను తొందర వచ్చి పని చేస్తాడు ఎందుకు, ఇప్పుడు 10కి వచ్చినా 10:30కి వచ్చినా అన్న ఏమంటలేడు, మేము కూడా అదే టైంకి రావచ్చు కదా అని చెప్పి వేరే కూడా ఆలోచన వస్తుంది. సో వీడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే పని చేస్తుండు, వేరేది కొడుతుండు అంటే అప్పుడు వేరే కూడా తాడుతుంది. వాడు కూడా ఏదో ఒకటి చెప్పిపోతాడు. వాడికి ఉండాల్సిన అవసరం ఏముంది? సో ఆ విధంగా ఖరాబ్ అయిపోతారేమో అని ఒక రీజన్ తోటి వీడిని రాకమని చెప్పి నేను ఒకరోజు వస్తే ఇంటికి పంపించేసిన. నువ్వు ఓరా ఇంటికి పో, నీతో కథ కలదు, నీతో కాదని చెప్పేసి వాడిని ఇంటికి పంపించిన. ఆ రోజు పోయిన రోజే వీళ్ళ అన్న ఇంటి దగ్గర అన్నం తినడానికి వస్తే వాడు ఇంట్లో కూర్చున్నాడు. ఏమైందిరా అంటే అన్న పంపించిండు వద్దన్నాడు అని చెప్పిండట. గింతగానం చూసి గింతగానం వేగించడానికి ఎవడు ఉంచుకుంటాడు? ఓ దగ్గర పని చేసుకొని కొత్త అని వాడు వచ్చిన ఫస్ట్ రోజు సిచ్యువేషన్ యాడ్ చేసుకోవాలని 100 సార్లు చెప్తారు దానికి. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఇక మళ్ళీ తర్వాత ఉండదు. ఆ రోజు ఏ సిచ్యువేషన్లో వచ్చినా ఏం కథ అని చెప్పేసి ఒకటి ఉండగా ఇంకోటి కావాలి, ఉండని పోనీ ఏమన్నా కానీ ఇది ఉండాలి, మళ్ళీ ఇంకోటి కావాలని ఆలోచన దాని పోతారు. ఈ ఉన్నది పోతుంది, అది కూడా పోతుంది. అదే అన్నమాట కొటేషన్. సిగ్గి కొడతా అని ఒక రాత్రి వేయండు మొత్తం మీకు ఈడ ఉంటది. మీకు ఏదో ఒక వీడియోలో కనబడచ్చు, ఇటు దెబ్బలు వద్దు రాగా రాత్రి ఉడికిండి, ఏదో బండి అడ్డం వచ్చి దాన్ని అటు నోకేసి దూకిండట. ఆ రోజు గంట పడిపోయి ఏమో దేనికోసం మళ్ళీ ఉల్టా ఫోన్ చేసినప్పుడు మనం ఫోన్ చేస్తే రాత్రి ఎందుకు పంపించారు బిడ్డ అని వాళ్ళ అమ్మనే అన్నది. మళ్ళీ వీని సతాయి చెట్టు అంటే పొయ్యేదా కొర్రిస్తాడు. ఇక ఇంకొక విషయం ఏంటంటే మన దాంట్లో ఎవరికన్నా ఈ కోపం రావాలంటే వీనితోనే అవుతుంది. సతాయిస్తాడు, ఒర్రిస్తాడు. నేను ఇంకా అసలు పాయింట్ రాలేదు. వీని ఇంటికి పంపించిన తర్వాత వీళ్ళు ఇంటికి పోగానే వాళ్ళ అన్న మధ్యాహ్నం వచ్చారు కదా ఇంట్లో కూర్చున్నాడు అందగాడు. ఏమైనా ఇంటికి ఉన్నామంటే అన్న రిటర్న్ పంపించిన అన్నట. రిటర్న్ పంపించిన అనగానే ఇక వాళ్ళ అన్న నాకు ఫోన్ చేసిండు, ఏమైందని నేను ఇట్లా పంపించారంటే ఊకే ఫోన్లో కాదు బ్రో, వీడు ఏదో ఒక ముచ్చట చెప్తాడు ప్రతిసారి, మరి అది నిజమేనా అని చెప్పేసి మీకు కాల్ చేస్తున్నాం. ఎట్లా అంటే వీడు ఒక ఏదైనా వీడియో ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు లేకపోతే రానప్పుడు వాడు ఫోన్ చేసి గిరిగిరి పరిస్థితి అంటాడు. వాళ్ళ అమ్మతో ఎట్లాగో చెప్పిస్తాడు. వాళ్ళ అమ్మని ఇక నమ్మలేకుండా వేసేసిండు. వాళ్ళ అన్నతో మాట్లాడదామని చెప్పేసి వాళ్ళ అన్నకు ఊకే కాల్ చేస్తామన్నట్టు. ప్రతిసారి చేసే వరకు ఎవరికైనా సతాయిస్తారు, ఏంద్రా వీళ్ళకి ఇంతగానని చెప్తారు అని చెప్పేసి. ఆ ముచ్చట కొద్ది ఆయన ఫోన్ చేయగానే ఇలా కలవదు బ్రో, మీరు ఒకసారి డైరెక్టర్ రారి తోలుకొని రారి మాట్లాడదామంటే నెక్స్ట్ డే తోలుకొని వచ్చిండు ఆయన. నెక్స్ట్ డే తోలుకొని వచ్చిన తర్వాత ఆయనతో ఒక అర్ధగంట డిస్కస్ చేసినాం. నేను వీనికి ఫోన్ కొని ఇచ్చిన, బండి ఇచ్చిన, అది ఇచ్చిన, ఇది ఇచ్చిన, మొత్తం దోస్తాలతో సోపది పట్టిండి. తెలంగాణకి ఇంటికి రాడు, 1-2 వస్తాడు, పొద్దుగాలు ఇవ్వడు. మాకు ఏం చెప్తాడంటే పొద్దుగాల ఫుడ్ రెడీ కాదన్నా అని మాకు చెప్తాడు. వాళ్ళ అన్న ఆ రోజు ఏం చెప్తాడంటే 7-7:30కే వండుతాడు వాళ్ళ మమ్మీ. అబద్ధాలు. తిని రాలేదన్నా, ఫుడ్ రెడీ కాలేదన్నా,
ఇక్కడ నుంచి నేను పెట్రోల్కే పైసలు ఉండయి, తిననీకి మళ్ళీ సిద్దిపేట పోతాడు, 6 కిలోమీటర్లు పోతాడు, 6 కిలోమీటర్లు వస్తాడు, మళ్ళీ పెట్రోల్ పైసలు ఉండే పోగా బండి అయిపోతుంది, మళ్ళీ ఫోన్ చేస్తాడే. అలా మళ్ళీ ఒక్కొక్కసారి పెట్రోల్ అయిపోతుంది వెనకొస్తుంటాడు, నూపిచ్చుకుంటాడు. పెట్రోల్ ఉండగా కూడా పెట్రోల్ ఉండగా కూడా ఆ ఫుడ్ కూడా మీకు యాడ్ చేస్తుంది చూడండి. మరి మళ్ళీ పెట్రోల్ ఉంది అయినా వీంతో నూపిచ్చుకున్నాడు, పెట్రోల్ అయిపోతుంది. ఆ పెట్రోల్ ఆఫ్లో పెట్టి మొన్న ఈ నుంచి ఆడదాకా పోయిందిగా, అడగక మళ్ళీ 100 రూపాయలు కొడితే మళ్ళీ ఆన్ చేసుకుని మళ్ళీ పెట్రోల్ పోసుకుని పోయింది. ఎట్లా ఉంటది, ఆ ఐడియాలు ఉంటాయి, దొరికిపోతాడు మళ్ళీ ఎంబడే. సో ఇది ఇక వాళ్ళ అన్న నెక్స్ట్ డే వచ్చిన రోజు వాళ్ళ అన్నతో డిస్కస్ చేసిన దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడినాం. ఇక వాళ్ళ అన్న 700 ఒకటే తక్కువ, ఆల్మోస్ట్ ఏడ్చింది, కళ్ళకి నీళ్ళు గారిని. ఈ జింగిడి పక్కన నిలబడి నవ్వుతుండు. మీరు గంట కాపాడు ఆలోచన, మరి వద్దురా అని మేము దోలేసినాక 2 రోజులకు వాళ్ళ అన్న దోలుకొచ్చినాక కన్ఫర్మ్ అయిపోయింది. మరి సరే తీ బ్రో రాంతి అన్నప్పుడు వాడు అక్కడనే ఉండి మళ్ళీ పని చేసుకోన్నా, రేపొత్తా ఇప్పుడు నేను కూడా పోతా అన్న, రేపొత్తా అని వేయండు. వాళ్ళ అన్న 28వ తారీఖు నాడు వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడితే వీడు 5 తారీఖు నాడు 4 తారీఖు నాడు మీ ఇంట్లో ఎప్పుడు జరిగింది సిచ్యువేషన్? 4 తారీఖు 5 తారీఖు నాడు వీళ్ళ ఇంట్లో ఒక సిచ్యువేషన్ జరిగింది, అది కూడా నేను మీకు చెప్తా. అంటే 7 రోజులు వాళ్ళ అన్న మాట్లాడిపోయినప్పటి నుంచి ఆ సిచ్యువేషన్ వరకు జరిగిన 7 రోజుల్లో వీడు 3 రోజులు వచ్చిండు. మళ్ళా ఏం చెప్తారు ఆయనకి? 3 రోజులు వచ్చినావురా, 3 రోజులు వచ్చినా, 3 రోజులు కూడా సాయంత్రం ఆగమామే చేసినావు. మళ్ళీ 5 తారీఖు వాళ్ళ తాత చనిపోయాడు, తర్వాత 5 రోజులకి దినాలు అయిపోయినాయి. ఈ గుండె అదే ఇప్పుడు ఏమైనా ఎట్లా అంటే ఇప్పుడు ఒక 15 రోజుల దాకా ఏమైనా టచ్ చేయలేకుంటున్నాం, ఏమన్నా అంటే ఇంట్లోకి వెళ్ళొద్దట అని చెప్తుండగా నేను సరే తీరా అంటాం. మొత్తం ఎక్కడక్కడ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకేమేమి చెప్తాడో అన్ని అడుగుతాం. అందుకే ఫస్ట్ నిద్ర పోయినావా, దినాలు అయిపోయినాయా, అందరు తింటా పెట్టడం అయిపోయిందా, అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు వస్తాడో ప్రాపర్గా అక్కడ నుంచి 4 రోజులు చూసి వాడు ఉండన్నా, ఇంకో 4 రోజులు చూస్తా అంటారు. నేను ఇక అది అంతా అయిపోయిన తర్వాత 4 రోజులు చూసి వాడు ఉండన్నా వద్దా అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అవుతాం. ఇక ఇంతకంటే ఇక పెద్దగా ఏం చెప్పాల్సుకోలేదు. వీనితో ఏగిచ్చినంత నేను ఎవరితో ఏగలేదు. సో ఫైనల్గా ఇది జరిగిన సిచ్యువేషను. సో మొత్తానికి ఇలా తాత చనిపోవడం వల్ల వీడు ఇక్కడ గడిచిన ఒక 10 రోజులు రాలేదు. స్పెషల్గా ఈ వీడియో కోసమే మీ గురించి మీ డౌట్లని క్లియర్ చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే పిలిపించినాం. సో మొత్తానికి ఏం జరుగుతుందో మీరు చూసారు ఆల్రెడీ. అంటే టీంలో ఇంటర్నల్గా జరిగేది బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక రకంగా చెప్పాలంటే, కానీ కొన్ని విషయాలు బయట పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇక ఏ సిచ్యువేషన్లకి వెళ్ళి వీడియోలు వస్తున్నాయి, ఏ సిచ్యువేషన్లకి వెళ్ళి ఛానల్ నడుస్తుంది, అది కూడా మీకు అర్థం కావాలి. నిన్నోళ్ళు అడుగుతారు, అరే వీని అందరికంటే ఎక్కువ అబ్జర్వ్ చేసింది నువ్వు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరు ఇట్లా వీనితో ఎక్కువ టైం స్పెండ్ చేసింది నువ్వురా, చెప్పరా? అది తీసుకోగా ఉన్నా చెప్పు, చెప్తా, షేర్ చేసుకొని చెప్తా, ఆర్ట్ఫుల్ గా చెప్తా, కిడ్నీ ఫుల్ గా చెప్పినా సరే. కమాన్, నాకు మన టీమ్ లో అందరికంటే ఇష్టం అంటే వీడు ఒకటే. అది అందరికంటే ఇష్టం, అది నిజం. ఆర్ట్ఫుల్ గా చెప్తున్నా. ఎందుకోసం అంటే వాడు చేసిన ఆర్ట్ వర్క్ గట్టి చేస్తాడు. చేస్తాడు, నేను చెప్పిన గోదా ఇంటే మంచిగా మన నేను చెప్తేనే వింటాడు. అంటే వీళ్ళందరూ చెప్తేమో కానీ నేను చెప్పింది అయితే ఖచ్చితంగా అరే ఇట్లా చేద్దాం అంటే సరే అన్న అంటాడు, అట్లా చేస్తాడు. కాకపోతే అప్పుడప్పుడు వీని పిచ్చిలు ఎత్తుంది. ఏ రకంగా పిచ్చిలు ఎత్తుంది అంటే ఇంటనేమో మంచిగా వింటాడు, వినలేదు అనుకో అసలుకే వినడు, మొత్తానికే వినడాడు. ఇక ఏం చెప్పినా వినడు, వినవాడినట్టు ఎత్తాడు. వాడికి మళ్ళీ ఏదైనా పని చెప్పగానే నీళ్ళు గుర్తుకొస్తాయి, నీళ్ళ కాడికి పోతాడు, ఫస్ట్ క్యాన్ కాడికి నీళ్ళు అయినా ఎడిపోతాడు, మళ్ళీ బయటకు పోతాడు అన్న, మళ్ళీ తను బయటకు పోతాడు. ఆ రకంగా. మరి ఇంకో విషయం ఏంటి అని అంటే మధ్యలో స్విగ్గీ అసలు వాస్తవానికి దొరికింది నాకే ఫస్ట్. ఏ రకంగా అంటే KFC లో మావాడు ఒకటి చేస్తాడు, వాడు కూడా ఫోన్ చేసి అన్న నాకు ఇట్లా మీ యూట్యూబ్ ఛానల్ ఇట్లా చేస్తాడు కదా, ఈ పిల్లాడికి ఇట్లా వచ్చిందన్న ఆర్డర్ తీసుకోతుండు అంటే ఫస్ట్ ఒకసారి వచ్చిందంటే ఏదో అనుకున్నా కానీ 2-3 సార్లు వచ్చిందన్న అని చెప్పిండు. సో ఫైనల్ గా ఇక చేతగాని స్విగ్గీ గురించి మీ అందరూ తెలిసిందే కదా. దాని గురించి అయితే మీకు ప్రూఫ్ కావాలని వాడు కూడా నేను చేయలే అంటుండు కదా, దానికోసం ప్రూఫ్ కోసం అయితే ఇప్పుడు మావాడు ఉంటాడు, వాడే చెప్తాడు. వాడు మాట్లాడలేనుర్రు మీరు. చేసిన మొన్న చూసిన 2 సార్లు. ఒకరోజు మధ్యాహ్నం వచ్చిండు, ఒకరోజు నైట్ వచ్చిండు. ఏమైందని నేను ఆలోచించి నీకు ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ రావట్లేదు. ఫోన్ రావకపోతే పక్కన అడిగిన అన్న గిలే ఎత్తుండు, యూట్యూబ్లో ఎత్తాడు మా మామతోని, గిలే ఎత్తుండే అంటే అరే ఆయన శుద్ధి ఎత్తుండ అని అడిగిండు కదా. 2 సార్లు నీకు ఫోన్ చేస్తే నువ్వు రావట్లేదు. బరాబర్ ఆయన సిగ్గి ఎత్తుండు, ఖచ్చితంగా సిగ్గి ఎత్తుండు. ఫోటో ఇద్దామనుకున్నా కానీ ఫోటో నుంచి పెట్టేది ఉండే, నాకు ఫోటో ఇద్దామనుకున్నా అని మర్చిపోయాము. దాని తర్వాత నేను అడిగిన, నేను పర్సనల్గా అడిగితే వీడు ఏం చెప్పిండు, అన్న నీకు మీ దోస్తు KFCలో కానీ చెప్పిండు కదా అని అన్నాడు. అంటే వాడు వీడిని అడిగిండా అడగలేదు తెలియదు కానీ నీకు ఏ రకంగా అన్నావు నువ్వు KFC అని చెప్పిండా అని నువ్వు అన్నాడు ఆయన. KFCలో మావాడు ఉన్నాడా ఆర్డర్ తీసుకునేటప్పుడు వాడు అడిగిండా లేదా ఎట్లా అడిగిండు? ఏమని అన్నాడు అంటే నేను అడిగిన
అన్న మీది ఆయన ఎందుకంటే కూర తెలుసా అని అడిగినావా? ఆయన వాడు రెండు మూడు సార్లు అబ్జర్వ్ చేసేసరికి వాడు అడగచ్చు విన్ని, వీడు అప్పుడు రెస్పాండ్ కావచ్చు ఆ రకంగా కూర తెలుసు. మరి నాకు అప్పుడు ఫోన్ చేసిండు మూడోసారిగా డైరెక్ట్. అది అడగాల్సింది అసలు మనం ఫస్ట్ వీని ఒపీనియన్ తెలుసుకోవాలి. ఇదంతా వీడియో చూసిన తర్వాత అసలు నీకు ఏం బాధ వచ్చిందని జొమాటో స్విగ్గీ కొడుతున్నా అట్లా కూడా అన్నా నేను మస్తు అన్నా విని కాదు. తిట్టలేదు ప్రజాముఖంగా అడుగుదాం, చెప్పు ఏం లేదన్నా ఏం బాధ వచ్చిందని జొమాటో స్విగ్గీ కొడుతున్నావు. జొమాటో స్విగ్గీ కొడదాం అనుకున్నావు, మా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నేను మనకి ఇట్లా కూడా చెప్పిన, ఒక నెల రోజులు ప్రాపర్ కొట్టురా, అక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకున్న తర్వాత రారా అంటే అది పోదు, ఉన్నది పోదు, అది పోదు, రెండు కావాలి. మన వాళ్ళ అన్నతోడు కూడా అన్నాడు, అన్న కూడా అన్నాడు ఒక పంపుతో ఒక నెల రోజులు పంపు మనకు అర్థమైద్ది అని అంటే వాళ్ళు అన్నేమన్నాడు, ఏ లేదు ఇడికి వస్తారు అన్నాను కూడా అట్లా కూడా బండి నాశనం చేసి మా అయ్య పానమల కాపాడుకున్నాడు. వీడు చేతులకు వచ్చినాక బండి నాశనం అయిందని చెప్పేసి వాళ్ళ అన్న బాధపడుతుంది. వీని ఫోన్లోకి అయితే అప్లికేషన్ డిలీట్ చేయించినాం. వీడు అందరూ తెలియదా కూడా ఏం కాదు, వేరే నాలుగు కొట్టి 100 పైసలు తీసుకున్న బ్యాచ్ గాడు. మరి ఇక మళ్ళీ ఎక్కడైనా స్పాట్ అయినాడు మాత్రం కంపల్సరీగా పంపించేస్తాం. ఇక తేజగాడు ఏడాని మీరు అడగకుర్రి. నేను గదే చెప్తా, డే 1 నువ్వు ఎట్లా వచ్చినావురా, వచ్చిన రోజు ఎట్లా వచ్చినావు, నడుచుకుంటూ వచ్చినావు, చెప్పులు లేకుండా మాసిపోయిన బట్టలతో వచ్చినావు, ఆ రోజు ఎట్లా మర్చిపోయినావు అని అడుగుతున్నాను. అని నువ్వనే కాదు, మన టీంలో ఎవడైనా సరే, టైసన్ గాడైనా సరే, కూరగాడైనా సరే, ఎవడైనా డే 1 మర్చిపోకూరు ఎన్ని రోజులకైనా సరే. ఇది కాకుండా ఇంకా పెద్దది కనబడుతుంది ముంగట, ఆ వచ్చిన రోజు ఎట్లా వచ్చినా ఆ పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఎట్లా తీసుకున్నా కదా ఒకటి మైండ్లో ఉంటే సరిపోతుంది. అది మీకు మైండ్లోకి వెళ్ళి పోయినప్పుడు ఇక నేను ఏం చేయలేను, ఎవడు ఏం చెప్పినా వినరు మీరు. ఇక నీకు మైండ్లో ఇంకోటి దొరికిందా అంటే కథమే, నువ్వు ఇక నాశనం కావాల్సిందే. మొత్తం నాశనం అయిపోయి రోడ్డు మీద పడ్డప్పుడే మళ్ళీ నేను కనబడతా. నువ్వనే కదా ఎవరైనా సరే, కెమెరా అనుకున్న టైసన్ అయినా సరే, ఇడు ఉన్న కూరగాయలైనా సరే, వీళ్ళైనా సరే, ఎవడైనా సరే, ఆ వచ్చిన రోజు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అరే నేను వస్తానగానే అన్న తీసుకున్నాడు రా అనే ఒక కృతజ్ఞత భావం అంటారు చూడు. సో ఇది గైస్, వీని గురించి ఎక్కువ మాట్లాడుకోదలుచుకోలేదు, ఇంకా ఉన్నాయి. మరీ బట్టలు ఇస్తే బాగుంటుంది. ఇక ఎంతవరకు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చో అంతవరకు షేర్ చేస్తున్నాం. ఈ వీడియోలో కూడా షూట్ అయిన దాంట్లో మేబీ ఒక 40% కటింగ్లో ఎగిరిపోతుంది కావచ్చు. మేము షూట్ చేసిన అంతా పెట్టకపోతుండొచ్చు, ఎందుకంటే వీనికి ఒక ఫ్యామిలీ ఉంది. వీని కాకుండా ఈ జింగిడానికి వీళ్ళకి ఒక అన్న, వీళ్ళ మమ్మీ, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చైనా సరే కొన్ని ఫుటేజ్ అయితే తీసేయాల్సి వస్తుంది. ఇక మీరు అర్థం చేసుకుంటారు కావచ్చు, కొద్ది అర్థమవుతుంది మెచ్యూర్ ఉండలకి, అసలు వీడు ఏం చేస్తుండు, ఏం చేయబోతుండు అని చెప్పేసి, ఒక దానిలో ఎట్లున్నాడు అని చెప్పేసి. ఇక దీన్ని ఎక్కువ లాగినా బాగుండదు. సో ఫైనల్గా ఇది ఈ వీడియో. ఒకవేళ నేను చెప్తాను కదా, వీని కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ అయిపోయి ఒక రోజు నుంచి వస్తాడు, చెప్పిన టైంకి వస్తాడు, పని చేసుకుంటాడు, ఉన్నాడా ఓకే, నెల రోజులు చూస్తా. ఒకవేళ నెల తర్వాత వీడు కనబడకపోతే మళ్ళీ తేజగాడి అని మాత్రం కామెంట్ పెట్టకుర్రి. పని పరంగా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, వీని ఎక్స్ట్రా యాక్టివిటీస్ వల్లనే ఇబ్బంది. దీని వల్ల ఛానల్ బ్యాడ్ నేమ్ వచ్చి ఛానలే ఒక నెగిటివ్ షేడ్లోకి వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆ రోజు కామెంట్ చూసిన తర్వాత నాకు ఒక రకంగా అనిపించింది, మన తెలుగు అడ్వెంచర్స్ అనేది అది ఒక బ్రాండ్, ఒకటి అదే అనుకోవచ్చు. దాని మీద ఎంత లేదన్నా ఒక 10 మంది డిపెండ్ అయి ఉన్నాం. దాంట్లో ఒక చీడపురుగు వచ్చేసి దాన్ని అడ్జస్ట్ చేసేస్తా అంటే అప్పుడు అందరం ఆగమైపోతుంది. నీ వల్ల మా విలువ పోతుంది. అంటే అది ఎంతవరకు నేను 100 సార్లు చెప్పిన పని అయిపోయిన తర్వాత టీషర్ట్లు ఇక్కడ వారేరి మీ పర్సనల్ టీషర్ట్లు వేసుకొని పోర్రి అని చెప్పేసి. ఇప్పుడు అయినా సరే నేను ఏమనలేదు. వీడు పోయిన టీషర్ట్ల మీదనే కథలు పడ్డా కానీ ఇక ఆ బ్యాడ్ నేమ్ మాకు వస్తుంది. వీడు ఎవడరా తెలుగు అడ్వెంచర్స్ ఆడ వాడు పోయిన ప్లేస్లోకి ఇంకోటి నెక్స్ట్ టైం మేము ఎక్కడికైనా అడిగి ఆ ఏరియాలో పోయినా కానీ మమ్మల్ని కూడా అదే దృష్టిలో చూస్తారు. వీడు ఆడరా, మన ఈ పంత కలిగింది వీందేరా, వీళ్ళు ఆలేరా, అట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. అది నేను వద్దనుకునేది. సో దీనివల్ల అది ఎంత కఠినమైనా సరే, ఎంత ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పది. నేను అది ఇంకొక నెల తర్వాత విని అబ్జర్వేషన్ చూసి దాని ప్రకారం డిసైడ్ అవుతాం ఇక. సో ఇది మొత్తానికి మ్యాక్సిమం ఏం జరిగిందో అదే చెప్పినాం, ఎటువంటి ఏం కల్పితం లేవు. వీని ముంగటినే చెప్పినాం. వీళ్ళ అన్నకు తెలియని ముచ్చట్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసినాం. ఇక వీడియో వాళ్ళ అన్న చూసిన తర్వాత వెళ్తుంది. ఇప్పటికీ ఏం చేసుకుంటో చేసుకో, ఏం పని చేసుకుంటో నీ ఇష్టం. ఇక ఎప్పటికి 15వ తారీఖు నుంచి ఇలా ఫ్రీ అయ్యాను. 15వ తారీఖు తర్వాత ఏం లేదు కదా. ఇక 15వ తారీఖు నుంచి మళ్ళీ 15వ తారీఖు దాకా రజింగా 15వ తారీఖు నుంచి 15వ తారీఖు 15వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా నెల అయిపోతుంది. ఆ 15 రోజులు వీని పర్ఫార్మెన్స్ బట్టి, వీని వచ్చుడుపోవడు బట్టి, వీని యాక్టివిటీ బట్టి, వీని ఫోన్ వాడే విధానాన్ని బట్టి, వీని వల్ల ఇంకోటి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుండని దాన్ని బట్టి వీడు ఉండన్నా పోవన్నా అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అవుతాం. ఇక ఇప్పుడే చెప్తున్నా, పని పరంగా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, వీని ఎక్స్ట్రా యాక్టివిటీస్ వల్లనే ప్రాబ్లం. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తేజగాడు అని చెప్పేసి కామెంట్ చేస్తారు కదా, తేజగాడు లేకపోతే ఛానలే లేదని కామెంట్ చేస్తారు కదా. సో మొత్తానికి ఇది తేజ అనే అసలు అవతారం. ఇక దాని తర్వాత చూస్తున్నాం మనం. ఇక రాజ్యా గడివి ఇక్కడ అయిపోయిందా? ఎర్రల మీద ఎత్తున్నాను, ఎర్రలు ఒక తేజానే కాదు, ఆఖరికి నవీన లేకుండా ఛానల్ నడుతుంది. ఒక వీళ్ళే ఉంటే నడుతుందా? వీళ్ళకి మసాలా ఏమంతోడు చెప్తి గారు, నేను మసాలా మాతో ఎట్లా తయారు గారు నీతో చెప్పినారా?
కాదురా నా గురించి కూడా చెప్తున్నా. ఎట్లా అంటే ఏదైనా సిచ్యువేషన్ రావచ్చు. ఇప్పుడు అందరం దీని మీద డిపెండ్ అయి ఉన్నాం. ఒకనొక సిచ్యువేషన్ లా ఏమన్నా జరగచ్చు. నేను లేకున్నా మీరు చేసుకబతుకునేటట్టు ఉండాలరా ఈ ఛానల్ అన్నట్టు కూడా చెప్పిన వీళ్ళకి. అందుకే మన ఛానల్ చూడరు, ఎవరు సైడ్ క్యారెక్టర్లు ఉండరు, ప్రతి ఒక్కరు మెయిన్ క్యారెక్టర్ లెక్కనే ఉంటారు మన ఛానల్లో. సో ఆ పరంగానే తీసుకుపోతున్నాం ముంగడికి. దానికి రెస్పెక్ట్ ఇచ్చుకొని వీళ్ళు ముంగడికి సాగుతాము అంటే ఓకే. ఇక లేకపోతే ఇట్లా అదే పరిస్థితి. ఇప్పుడైనా నెల 15 రోజులు అట్లా కూడా అట్లా టైం ఇస్తున్నాం, కానీ నెక్స్ట్ టైం నుంచి ఒకసారి ఎప్పుడు ఉంటుంది, ఇక తర్వాత డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది. ఇక ఇది మనలోకి డైరెక్ట్ వార్నింగ్ అనుకోవచ్చు, డైరెక్ట్ లేకపోతే సజెషన్ అనుకోవచ్చు, ఎట్లా అనుకున్నా సరే వాళ్ళు. ఇక ఎందుకంటే ఇక కొన్ని డిసిషన్లు తీసుకోక తప్పది. ఒక ఛానల్ని ముందు తీసుకోవాలనుకుంటే మనకు స్టార్టింగ్ ఉన్న లాస్ట్ దాకా ఉండాలంటే అది ఇక అదృష్టం ఉండాలి. ఇక 4 చేలు కలిసిపోవాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఇక మధ్యలో ఇక నేను వేరే దానికి పోతా, వేరే చేస్తుంటా అంటే అది వాళ్ళ ఇష్టం. నేను దానికి ఏమన్నా అవసరం కూడా చూసుకొని రారి అని చెప్తే ఇంకా అవసరం. దీన్ని కూడా ఒక 15 రోజులు వస్తాయి, 15 తారీఖు నుంచి 30 తారీఖు దాకా ఎవరి ఇష్టం ఇక తర్వాత. సో ఇది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.